మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. శ్యామల గారు మీరు చెప్పండి, సోషల్ మీడియా ముఖ్యంగా వీళ్ళు చెబుతున్నది మహిళల గురించి వాళ్ళ మీద అసభ్యకర పోస్టులు పెడితే మాత్రం ఉపేక్షించేది లేదు అనేది బయటికి వినబడుతున్న ప్రకటన. బట్ చేస్తున్నది వేరు, జరుగుతున్నది వేరు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నారు. మీరు చెప్పండి, మీ మీద అఫ్కోర్స్ ఎలాంటి పోస్టులు పెట్టారు, ఏమేమి అన్నారు అందరికీ తెలిసిందే, రైట్? అప్పుడు మీరు దీన్ని ఎలా ఎదుర్కొన్నారు? ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేస్తున్నది నిజాన్ని చూపిస్తున్నారు, సత్యమేవ జయతే. ఫస్ట్ ఐ షుడ్ అప్రిషియేట్ దట్. సో అందులో భాగంగా ఈరోజు నేను అలాగే మాట్లాడాలి, కానీ నిజాలను ఎవరు మార్చలేరు కాబట్టి నేను కొన్ని పేర్లు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఇక్కడ, విత్ యువర్ పర్మిషన్. అనివార్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మీరు అన్నారు పాయింట్, మహిళలపై ఇలా తప్పుడుగా పోస్టులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేయాలి అని. మరి అలాంటప్పుడు ఆ అన్న పెద్ద మనుషులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారా? ఒకవేళ మీరు అన్నది మాటే కదా, ముందు అక్కడి నుంచి మొదలు పెట్టుకుందాం. మా మహిళా నేతలపై చేసిన అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళని అఫీషియల్ హ్యాండిల్స్తో సహా మేము చూపించాం. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద? వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు. వాళ్ళ వైఖరి అలా ఉంటుంది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. పాయింట్అవుట్ చేస్తారు, మనం వాళ్ళని ప్రశ్నించేసరికి అక్రమంగా కేసులు పెడతారు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఒక వేదికగా, ఒక పెద్ద వేదికగా నిలుస్తున్న సోషల్ మీడియాపై వీళ్ళు ఇంత దారుణంగా కేసులు పెట్టి వాళ్ళ గొంతులు నొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే మీరు చేస్తున్నటువంటి అక్రమాలు ఇక్కడ చూపిస్తున్నందుక. వీళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే వాళ్ళే ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారు, వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఆ ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళే ఎగ్జాక్ట్లీ చేస్తూ వాళ్ళే ఎండ్ ఆఫ్ ద డేకి ఒక కన్క్లూజన్ ఇచ్చేస్తారు. సో అంటే ఒక అబద్ధాన్ని ఎంత బాగా రుద్దుతారంటే దాంట్లో వాళ్ళు ప్రోస్ అన్నమాట. సో అలాంటి వాళ్ళని ముందు అరెస్ట్ చేయాలి నిజంగా, అరెస్టుల గురించి మాట్లాడుకుంటే. కానీ ఈ రోజున వాళ్ళు చేస్తున్నది ఏంటి? 147 మందిపై అక్రమంగా కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇంకో విషయం ఏంటంటే, మచ్చుమారి బాలిక అఘాయిత్యం జరిగినప్పుడు అతని నిందితుడు ఎవరో ఈ రోజు వరకు పట్టుకోలే. కానీ అదే ఏరియాలో, అదే నంద్యాల జిల్లాలో ఒక ఫార్వర్డ్ పోస్ట్, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారని చెప్పి ఆ అబ్బాయిని మేఘాల మీద పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే మీ పోలీసులకు పనిచేయడం వచ్చు. దేని మీద అఘాయిత్యం చేసిన వాళ్ళ మీద అంత యాక్టివ్ గా ఉండట్లేదు, కానీ ఆ పోస్ట్ ఇలా జరిగింది అని చెప్పడం తప్పు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో నర్సరీలో పనిచేసేందుకు వలస కార్మికులు మహిళలు వస్తున్నారు. వాళ్లపై జరిగేటువంటి అఘాయిత్యాల మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. కానీ ఒక ఫార్వర్డ్ పోస్ట్ లేదా వీళ్ళ కూటమికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు ఇమ్మీడియట్ గా విత్ ఇన్ అవర్స్ ఆ అబ్బాయిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఈ రోజు చాలా సీరియస్ గా ఉన్నారు కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, నేను హోమ్ మినిస్ట్రీ తీసుకోనా అంటూ కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడారు. ఆ దిశగా ఏమైనా అడుగులు పడుతున్నాయి? ఆయనని ఫస్ట్ వచ్చిన ఇన్ని నెలల్లో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నారు కదా, అందులో ఒక్క అమ్మాయినైనా వెనక్కి తీసుకొచ్చారా? స్ట్రైట్ క్వశ్చన్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి. మహిళలకు అండగా ఉంటాను, మహిళల్ని ఒక్క మాట అన్నా అసలు నేను ఒప్పుకోను, ఒక మాట పండివని అంటారు కదా. మరి నేను ఒక మహిళనే, మరి నా మీద ఇంత జరుగుతున్నప్పుడు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఏం లేదే, వాళ్ళని ఆయన కంట్రోల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆయన కంట్రోల్లో పెట్టకుండా, ఆయన ఒక మాట చెప్పకుండా వదిలేశారు. మీ ఇష్టం, మీరు రెచ్చిపోండి అన్నట్టు. వాళ్ళు రెచ్చిపోతున్నారు. కానీ కేసులు ఎవరికి పడుతున్నాయి? నిజాలు మాట్లాడే వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి. నిజాలు మాట్లాడే వాళ్ళు మహిళలు, వృద్ధులను కూడా చూడకుండా 3rd డిగ్రీ ఉపయోగిస్తున్నారు తీసుకెళ్ళి. అది ఎంతవరకు కరెక్ట్? రైట్. సుధారాణి అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయితే దారుణంగా కొట్టారండి. సో మరి ఏ లాలో చెప్తుంది? వెంకటరామరెడ్డి గారే చెప్పాలి. సో మహిళల మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టం ఏం చెప్తుంది? ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు డే టైంలో యూనిఫామ్లో వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. నో గివింగ్ 41A, ఆ తర్వాత విచారించాలి. కానీ అది ఏమీ ఇక్కడ జరగట్లేదు. అర్ధరాత్రి తీసుకెళ్తారు, 4-5 రోజులు వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియదు. ఆ తర్వాత అర్ధరాత్రే మళ్ళీ జడ్జి ముందు ప్రవేశపెడతారు, ఆ తర్వాత రిమాండ్కి తీసుకెళ్తారు. గతంలో ఎప్పుడూ లేనంతగా 6 నుంచి 7 హేబియస్ కార్పస్ పిటిషన్లు పడ్డాయి అంటే గనక మరి ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి అనేది వెంకటరామరెడ్డి గారు చెప్పారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛని ప్రజలు ఉపయోగించుకోవాలి. సామాజిక మాధ్యమాలు వాటిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు, ప్రజలు తప్పులేదు. ఇప్పుడు జరిగినటువంటి అరెస్టులన్నీ కూడా వీటన్నిటిపైన అట్లీస్ట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కానీ, లేకపోతే సుప్రీంకోర్టులో ఎవరైనా పిటిషన్ వేసి దీన్ని సోమోటోగా స్వీకరించి, ఒక ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ ఇక్కడ వచ్చింది, దీన్ని ఎలాగైనా సరే దీన్ని ఖండించాలి, ప్రభుత్వాన్ని ఒక దారిలో పెట్టాలి.
భయానితోటి ఒక గొంతుకుని నొక్కేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దీంట్లో టెంపరీగా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు అనేది కనపడుతుందేమో కానీ పర్యవసనాలు ఎలా ఉంటాయి అనేది మీరు ఎలా చూస్తారు? ఈ రోజున మనకి పవర్ ఉంది కదా అని చెప్పని కేవలం ఎస్ డెఫినెట్గా మీరు అనుకుంటున్నట్టుగా వీళ్ళందరూ కూడా అల్పజీవులే. నా సబ్మిషన్ ఏంటంటే ఎప్పుడూ కూడా నేర వ్యవస్థలో నేరాల్ని నిరోధించాలి కానీ నేరస్తుల్ని నిర్మూలించడం కాదు. నేరస్తులకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నేరస్తులకు కులం ఉండదు, నేరస్తులకు మతం ఉండదు, నేరస్తులకి రాజకీయ పార్టీ ఉండదు. నేర ప్రవృత్తి అనేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీ హెడ్ కిందవాడు తప్పు చేస్తే అరే జాగ్రత్త అని చెప్తాడు, కానీ వీడినేమో సపోర్ట్ చేసుకుంటా పక్కింట్లో వాడిని మందలించడం అనేది అంతవరకు లాజిక్. ఏ సైతాన్ని అయితే మీరు ప్రాణం పోసి మీరు ఆహ్వానిస్తారో అంతిమంగా ఈ ఫ్రాంకెన్స్టైన్ మిమ్మల్నే కబళిస్తుంది. ఒకసారి వాళ్ళని పైకి లేపారు, నేర ప్రవృత్తి వాళ్ళలో పూర్తిగా ఇంజెక్ట్ చేసి మీరు ఫలానా వాళ్ళని తిట్టండి మీకేం పర్వాలేదు నేను ఉన్నాను అన్నాడు. రేపొద్దున వీళ్ళు ఏమవుతారంటే తిట్టి అంతిమంగా మరి మా సంగతి ఏంటని చెప్పని చివరికి వీళ్ళ మీదే తిరగబడే పరిస్థితి వస్తుంది. ఇది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం.